జై శ్రీరామ్ అందరికీ. మన మార్వాడి గో బ్యాక్ అనే నినాదాలు నడుస్తున్నాయి హైదరాబాద్లో అంతా. అయితే మార్వాడి గో బ్యాక్ అనే విషయంలో ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. వాస్తవానికి అసలు మన రీసెంట్గా మంగ్లీ ఫంక్షన్లో కానీ, మొన్న రీసెంట్లో మొయినాబాద్లో ఇంకొక ఫంక్షన్లో నైజీరియన్స్ దొరికిండ్రు. అసలు ఇతర దేశస్తులు అందరూ వచ్చి మన తెలంగాణలో, అది కూడా హైదరాబాద్ రాజధానిలో మళ్ళా ఏ విధంగా నివసిస్తున్నారు. వాళ్ళ స్టూడెంట్ వీసాలు ఎక్స్పైర్ అయినా కూడా మళ్ళీ వాళ్ళు ఇక్కడ అక్రమంగా నిర్వహిస్తూ వాళ్ళు డ్రగ్స్ కానీ ఇంకా భయంకరమైన దందాలు చేస్తున్నారు, యువతను ఖరాబ్ చేస్తున్నారు, అన్ని రకాలుగా డిస్టర్బ్ జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు దాని మీద అందరూ పోరాడాల్సి, మొత్తం తెలంగాణ అందరూ కూడా పోరాడాలి. ఓన్లీ మార్వాడి గో బ్యాక్ అంటే వాళ్ళు గో బ్యాక్ వాళ్ళ ప్రయోజనం ఏముంది దేశానికి? ఈ దేశంలో ఎవరు ఎక్కడైనా బతకొచ్చు, ఇది భారతదేశం కాబట్టి ఎవరు గో బ్యాక్ అనేది నిదానాలు చేయొద్దు. జై శ్రీరామ్ అందరికీ. మిత్రులారా, రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి కూడా దీని మీద స్పందించి తగిన సమాధానం అందరికి కూడా, ప్రజలకు అందరికి కూడా శాంతియుతంగా సమాధానం చెప్పాలని కోరుతున్నాం. మార్వాడి గో బ్యాక్ అనేది వదిలేసి అక్రమంగా మన భారతదేశంలో చొరబడుతున్న ఇతర దేశస్తులందరినీ కూడా వాళ్ళు ఎలా వస్తున్నారు, ఏ మార్గంలో వస్తున్నారు అనేది భద్రతా దళాలని కట్టుదిట్టంగా హోంశాఖ, స్పెషల్గా హోంశాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా వాళ్ళ మీద నిఘా వ్యవస్థ పెంచి మన భారతదేశంలో కానీ, మన క్యాపిటల్ సిటీస్ కానీ, మెయిన్గా మన హైదరాబాదు తెలంగాణలో కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఎంటర్ కాకుండా, ఒకవేళ వాళ్ళు ఏదైనా పర్పస్ మీద వీసా మీద వస్తే వాళ్ళ వీసా ఎక్స్పైర్ అయిన వితిన్ 24 అవర్స్లో వాళ్ళు దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయేలాగా చూడాలి. వాళ్ళ వీసా వ్యాలిడిటీ ఉన్న రోజు వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, అయిపోయినాక ఏం చేస్తున్నారు అనేది కూడా చర్యలు తీసుకునే బాధ్యత, నిఘా వ్యవస్థ మొత్తం పోలీసులదే బాధ్యత ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఉంటుంది. ఈ దేశం అందరిది, అందరు బతకొచ్చు.